ఎగ్జామ్ ఎలా వచ్చిందమ్మా? ఈజీగానే వచ్చింది. ఓకే, అంటే ఏదైనా సెక్షన్ చాలా టఫ్గా ఉందా? లైక్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఏదైనా ఒకటి టఫ్గా ఉంది అంటే నిన్నటి నుంచి అంటున్నారు కదా ఎగ్జామ్ చాలా టఫ్ వస్తుంది సెట్ ఏ అని. సో అంటే పేపర్ మొత్తం టఫ్గా ఉందా లేకపోతే ఏదైనా ఒక సెక్షన్ బి మాత్రం కొంచెం మిగతా అంతా ఫైనా? ఓకే, అంటే బాగానే వచ్చినట్ట? ఈజీ. అంటే చదివిన వాళ్ళక నీకేనా ఈజీ? అంటే మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, చేసినప్పుడు ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో నుంచి కూడా రావు ఒక్కొక్కసారి, అలా గెస్సింగ్ వస్తాయి కదా, అట్లా ఏం లేదు. ఇట్ వాజ్ ఓకే. ఓకే, టెక్స్ట్ మీకు ఎలా ఉంది ఎగ్జామ్? ఓకే, సెక్షన్ ఏ టఫ్గా వచ్చిందా? ఓకే, సాల్వ్ చేయలేకపోయారా? ఓకే, ఫస్ట్ టెన్షన్ అయిపోయి ఉంటుంది ఫస్ట్ సెక్షన్ అలా వచ్చేసరికి కదా. టైం సరిపోయిందా పేపర్కి? ఓకే, ఓ నైస్, థ్యాంక్ యూ. ఎవరు చెప్తారో వాళ్ళు చెప్తా అంటే ఏమైతుంది చెప్తేనే. హాయ్ మా, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మౌనిక. మౌనిక, ఎక్కడ పడింది సెంటర్? నాకు నారాయణ ఈసీఎల్. ఓకే, ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది? సెట్ ఏ కదా ఈరోజు? సెట్ ఏ, బట్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందా? అన్ని క్వశ్చన్స్ అన్ని ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ ఇట్సెల్ఫ్ కేమ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ పేపర్. బట్ ఫస్ట్ సెక్షన్ టఫ్ వచ్చింది అంటున్నారు కొందరు. నో, ఐ డోంట్ ఫీల్ లైక్ దట్ బికాజ్ యూ ప్రిపేర్డ్ వెల్ ఐ థింక్. అంతేనా? అంటే అందరికీ అలా ఉండకపోవచ్చు కదా, మేబీ ఆ సెట్ ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ సెట్? ఫస్ట్ సెక్షన్ టఫ్ ఉంది అని కొందరు చెప్పారు. ఏం లేదు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే ఉంది. ఓకే, చాలా ఈజీ. అంటే వాళ్ళు ఒకవేళ ప్రాక్టీస్ చేసి ఉండకపోవచ్చు, అందుకే అలా ఉండొచ్చు. బట్ ఈజీగా వచ్చింది. ఫస్ట్ పేపర్ లైక్ పేపర్ 1 అయింది కదా మన మ్యాథ్స్. బిఎస్ఏక్యూస్ కొంచెం టఫ్ ఉంది, బట్ ఓవరాల్ ఈజీ. ఓకే, సో అంటే నిన్న చాలా మంది చెప్పారనమాట ఎగ్జామ్ చాలా టఫ్ వస్తుంది అనేసి. సో చాలా మంది భయపడ్డారు. సో అలా ఏం లేదు, వాజ్ ఓకే, కరెక్ట్ ఉందా? ఓకే మా, థ్యాంక్ యూ.